ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుందా? కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారా? ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న సీఎం చంద్రబాబు పనితీరు బాగా లేని ఎమ్మెల్యేలని నేరుగా పిలిచి క్లాస్ పీకుతున్నారా? ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలను పిలిచి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారన్న వార్తల్లో నిజమెంత? అసలు ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? లెట్స్ వాచ్ ద స్టోరీ. చంద్రబాబు హెచ్చరికలతో ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైందట. తాను చేయించుకుంటున్న సర్వేల నివేదికల ఆధారంగా పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను పిలిచి నేరుగా మాట్లాడతానని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలను పిలిచి క్లాస్ స్పీకర్ అని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా సీఎం చంద్రబాబు నుండి ఎప్పుడు పిలుపొస్తుందోనన్న ఆందోళన పలువురు ఎమ్మెల్యేల్లో నెలకొందట. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలను పిలిచి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారని, పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను నేరుగా పిలిచి మాట్లాడతానని చంద్రబాబు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశంలోనే చెప్పారు. దీంతో ప్రకాశం జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన నెలకొందట. పార్టీ అధినేతకి తమపై ఏం ఫిర్యాదులు వచ్చి ఉంటాయోనన్న టెన్షన్ కొంతమంది ఎమ్మెల్యేల్లో నెలకొందట. 2024 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందగా 2 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. గెలుపు అందుకున్న ఎమ్మెల్యేలు భారీ మెజార్టీలు దక్కించుకున్నారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే నియోజకవర్గాల్లో వసూళ్లపై దృష్టి పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో చేసిన అక్రమార్జన బాటలోనే ఇప్పుడు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా కొనసాగుతున్నారని అభియోగాలు వస్తున్నాయి. ఇంకొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కుటుంబ పాలన సాగిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకున్నారని, విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న కొంతమందికి నేరుగా ఫోన్లు చేసి సీఎం క్లాస్ తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ముత్తముల అశోక్ రెడ్డిని సీఎం చంద్రబాబు ఇప్పటికే పిలిచి మాట్లాడారట. 2 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుతో పాటు చేయాల్సిన అభివృద్ధి పనులపై చర్చించినట్టు తెలుస్తోంది. వారు సాగిస్తున్న కుటుంబ పాలనపై సీఎం చంద్రబాబు హెచ్చరించినట్టు సమాచారం. దీంతో పాటు జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలని పిలిచి వారి పనితీరుపై ముఖాముఖి మాట్లాడానని మంగళగిరి సమావేశంలో సీఎం చంద్రబాబు నేరుగా చెప్పడంతో మిగతా వారిలో గుబులు మొదలైంది. ఇప్పటికే సీఎం వద్దకు వెళ్లి వచ్చినట్టు ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్యేలకి ఫోన్లు చేసి కొంతమంది ఆరా తీస్తున్నారట. సీఎం చంద్రబాబు ఏ విషయాలు ప్రస్తావించారని అడిగి తెలుసుకుంటున్నారట. సీఎం నుండి పిలుపు వస్తే ఏం సమాధానం చెప్పాలా అని ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో సీఎం చంద్రబాబు నుండి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలకు పిలుపు వస్తుందో చూడాలి మరి.